ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు అధికారులు పనితీరు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపమండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎటువంటి త్రాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ రమేష్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రథమంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ విషయంలో దాంట్లో కూడా 77.83 అంటే మిగిలిన 90 అబవ్ వచ్చినటువంటి ఈ పర్టికులర్ 3 డిపార్ట్మెంట్లో ఎట్లా వచ్చాయి. ఎందుకంటే నేను రేషన్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఇప్పుడు గమనిస్తాను. మామూలుగా పార్టీలు మారిన వెంటనే టక డీలర్స్ని మార్చేస్తాను. అంటే ఒక కుటుంబాన్ని పెట్టడానికి ఇంకో కుటుంబం కొట్టడం అన్నది నా పాలసీ పెట్టుకోలేదు. నేను ఇప్పుడు నాకు డబ్బు చేస్తే డబ్బు జరిగితే అక్కడ లోకల్గా పాలిటిక్స్లో ఎంటర్ అయితే మళ్ళీ ఇటువంటి అట్లలో కన్నా వస్తే తప్ప ఆ ఉద్దేశం లేక నేను ఏ రోజు కూడా ఏ ఎంఆర్ఓకి కూడా ఎప్పుడు ఫోన్ చేసి ఫలానా తీసేయండి ఫలానా తీసేయండి అని చెప్పి ఏ రోజు నేను చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ల్యాబ్స్ ఉంది. మనం లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని అందరికీ చెప్పడం జరిగింది. కానీ తిరిగి స్టిల్ ఇంకా నాకు సేమ్ మెసేజ్ ఇచ్చి స్టిల్ అది రెగ్యులరైజ్ అవ్వలేదని చెప్పి 11,100 పెన్షన్లు గాను 4,87,03,000 రూపాయల సొమ్ము లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ప్రతి శుక్రవారం మనమిత్ర డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. అందజేసేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. ఇది అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సెషన్స్ 2027లో భాగముగా కర్మమండలం 8 ప్రతి ఇంటిని సందర్శించి వారి డేటాను సహకరిస్తున్నారు. కావున మీ గ్రామాల్లో ఉన్న ప్రజలను సెన్సస్ 2027 గురించి తెలియజేసి ఎన్నిమేటర్లకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కావున ప్రజలు, అధికారులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని